మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం 3 రోజుల పాటు కాళేశ్వరానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారంటున్న ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందుతో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాళేశ్వరానికి సంబంధించి భక్తజనం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకమైనటువంటి బస్సులు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసింది. సో మొత్తానికైతే దీనికి సంబంధించి అసలు ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు ఈ మహాశివరాత్రి జాతర సందర్భంగా అనేటటువంటి తదితర విషయాల్ని మనతో పాటు మాట్లాడడానికి భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో మొత్తానికి మహాశివరాత్రికి వచ్చేటటువంటి భక్తజన సందోహం కోసం ఎన్ని బస్సులను కేటాయించారండి ఆర్టీసీ తరఫున? మనకు ప్రతిరోజు రెగ్యులర్గా నడిచే సర్వీసులు హన్మకొండ నుండి భూపాలపల్లి నుండి ఈ సెక్టార్లో దాదాపు 64 సర్వీసెస్ ఆపరేట్ అవుతూ ఉంటాయి. అలాగే మంథని, మంచిర్యాల మరియు ఇక్కడ నుండి చెన్నూరు, సిరోంచా నుండి మనకు దాదాపు 22 ట్రిప్పులు రెగ్యులర్గా ఆపరేట్ అవుతూ ఉంటాయి. దీనికి అదనంగాను ఈ 25, 26, 27 తారీఖున మనము భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనకు 26వ తారీఖున, 25వ తారీఖున, 26వ తారీఖున, 27వ తారీఖున ప్రత్యేకంగా దాదాపు 30 బస్సులు అదనంగా నడుపుటకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మా యొక్క రీజనల్ మేనేజర్ గారు మరియు మా యొక్క అధికారుల ఆదేశాల మేరకు మేము రాత్రి అంటే 24/7 అనేది మా కంట్రోలర్స్, మా సూపర్వైజర్స్ అందరూ ఈ బస్ స్టేషన్లో ఉంటారు. మానిటర్ చేస్తూ ఉంటాము. మా సెక్యూరిటీ సిబ్బంది ప్లస్ ప్రయాణికునికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని రూట్లలో మంథని, మంచిర్యాల, చెన్నూరు, అలాగే హన్మకొండ, భూపాలపల్లి మరియు మహాదేవ్పూర్, కాటారం వివిధ ప్రాంతాలకు బస్సులు రద్దీకి అనుగుణంగా తిప్పడం జరుగుతూ ఉంది. మరియు ప్రయాణికులు అందరూ ఇవి అవకాశాన్ని అందరూ చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మరియు ఎలాంటి ఇంకా అవసరానికి రద్దీకి తగ్గట్టుగా ఇంకా ఏమైనా అవసరము ఉంటే బస్సులు సంఖ్య పెంచడం జరుగుతుంది. కాబట్టి మహాశివరాత్రి అంటేనే ఎక్కువగా భక్తులు జాగరణ ఉంటారు కాబట్టి సో అంటే రాత్రి వేళల్లో కూడా ఏ టైంలో అయినా బస్సులు అందుబాటులో ఉంటాయి. మనకు మహాశివరాత్రి పర్వదినాన 26వ తారీఖున ముఖ్యంగా మరి కళ్యాణమును మరియు లింగోద్భవం 2 కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మనకు దాదాపు రేపు సాయంత్రము రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్లస్ లింగోద్భవం తర్వాత మనకు ఎర్లీగా 3 to 4 ఆ టైంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మనము బస్సెస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా లాస్ట్ చివరి ప్రయాణికుల వరకు కూడా ప్రతి ఒక్కరిని వారి యొక్క గమ్యస్థానానికి క్షేమంగా చేర్చడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు, కంట్రోలర్స్ ఉన్నారు, మరియు వారికి వాటర్ ఫెసిలిటీ ఉంది, ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉంది. ఎంక్వైరీ విచారణ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను మనము భూపాలపల్లిలో కూడా ఒక ఎంక్వైరీ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. హన్మకొండ బస్ స్టేషన్లో కూడా ఎంక్వైరీ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ప్రయాణికులకి వాళ్ళ గమ్యస్థానము తెలుసుకోవడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళని ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. మొత్తానికి అంటే జాతరకు వచ్చేటటువంటి క్రమంలో లేకపోతే తిరుగు ప్రయాణంలో బస్సులకు సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్య ఏమైనా తలెత్తే దాన్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు చేపట్టారు? సాంకేతిక సమస్య అధిగమించడానికి మనకు ఏదైనా బస్ కానీ ఫెయిల్యూర్ అవుతే మా యొక్క రిలీఫ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మా మెకానిక్లు అందుబాటులో ఉంటారు, మా ఫోర్మెన్ అందుబాటులో ఉంటారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి గాను మా రీజనల్ మేనేజర్ గారు, మా ఈడీ గారు, మా ఎండీ గారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క భక్తునికి మన యొక్క రవాణా సౌకర్యం అందించాలనే దిశగా మేము 24 గంటలు 24/7. చార్జెస్ గురించి చెప్తారా మేడం? భక్తులకు కూడా ఒక అవగాహన ఉండాలి కాబట్టి సో చార్జెస్ ఎట్లా ఉన్నాయంటే భక్తులకు మనం హన్మకొండ నుండి ఈ ప్రత్యేక బస్సులు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. పెద్దలకు 250 రూపాయలు, పిల్లలకి 140 రూపీస్ మనం ఛార్జెస్ అనేది తీసుకుంటూ ఉన్నాము. ఈరోజైతే సాధారణంగా ఉందండి రద్దీ. ఈరోజు నార్మల్గా బస్సెస్ ఉన్నాయి. మరి రేపు బస్సుల్లో కూడా సాధారణ చార్జెస్ మేడం, దానికి సంబంధించి ఎక్కువ చార్జెస్ ఏమన్నా? స్పెషల్ బస్సెస్లోనూ మనకు వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రద్దీని బట్టి ఫేర్ అనేది ఉంటుందండి. నార్మల్గా ఇప్పుడైతే అందుబాటులో ఉన్నాయి, బస్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి సందర్శించే భక్తులు ప్రతి ఒక్కరూ మరి మా యొక్క రవాణా సౌకర్యాన్ని వినియోగించుకొని మరి మా యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ గారు ఇందు గారు చెప్తున్నటువంటి విషయాలు ఇవి. 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరిగేటటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి సంబంధించినటువంటి మహాశివరాత్రికి సంబంధించినటువంటి జాతరకు మరి ఆర్టీసీ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తానికి
చివరి ప్రయాణికుడి వరకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ సౌకర్యాలు కల్పిస్తుందని వారు చెప్తా ఉన్నారు. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.